ఇక వరంగల్ జిల్లా చూసుకున్నట్లయితే వరంగల్ వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల్లోని నిర్ణీత రుసుముల కంటే ఎంతవరకు అదనంగా వసూలు చేస్తున్నారా? వినతులు ఇస్తున్న క్షేత్రస్థాయిలో ఎంఆర్ఓలు లేదా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి వెనుకున్న కారణాలేమిటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ స్వతంత్ర. గుడ్ మార్నింగ్ ధరణి. ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మీ సేవల దందా 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు. అమెరికా ప్రజలను చూసి నెల్లు దోపిడీ చేస్తున్న వైనమవుతుంది. ఇదంతా చెప్పినా కూడా తమ సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ ఇటు ఏ అధికారి కూడా కనీసం వారిపై చర్య తీసుకున్న పరిస్థితి లేదు. ఒక్క కనీసం ఆధార్ పేరు మార్చడానికి వెళ్తే కూడా 300 రూపాయలు దండ జరుగుతుంది. అది కాకుండా ఇమ్మీడియట్ గా రావాలంటే నాకు ఒక 300 రూపాయలు మీకు తక్షణమే అభివృద్ధి వచ్చేటట్టు చేస్తాము, వెంటనే వస్తుందని చెప్పేసి దండుకున్న పరిస్థితి ఉంది. ఇటు నర్సింపేట కానీ భూపాలపల్లి జన్మ ఇటు ఇవన్నీ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా ఈ దందా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఇటు 3 పువ్వుల రకాలు కొనసాగించుకుంటే ఇటు మీసేవకు సంబంధించిన పై అధికారులకు కూడా ముడుపులు ముడుతుంది. ఒక ఆరోగ్యం ఎంత వాస్తవానికి నిగ్గుబడి చేసిన పరిస్థితి జిల్లా కలెక్టర్ మీద ఉందని చెప్పుకోవచ్చు. ఇంత జరుగుతున్న కూడా ప్రజలు పిలిచినట్టు ఏకదాటిగా 200 నుంచి 300 వరకు ఆ ప్రజలు డబ్బులు వసూలు చేస్తున్నారు కూడా ఎన్నో పేరు చేసినా కూడా వారిపై తగిన చర్య తీసుకోకపోవడం ప్రజలు ముక్కులు వేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రజల ఏజెన్సీ ప్రాంతాలు ఇటు మహబూబాబాద్ జిల్లా ఇటు భూపాలపల్లి ఇటు ములుగు ఈ 3 ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం విచ్చలవిడిగా దండుకున్న పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క వెళ్తే కనీసం 1000 నుంచి 2000 వరకు, లేదంటే సర్టిఫికేట్స్ మార్పు విషయంలో వెళ్తే కూడా 3000 నుంచి 10,000 వరకు దండుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా తెలిసినా కూడా రెవెన్యూ అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా వారికి వెళ్ళి కనీసం వారిపై చెక్ చేసి వారిపై కనీసం మెమో పెట్టిన పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా సూపరేట్ దూరం ప్రాంతాలైతే ఆఫీసులోనే ఆధార్ సెంటర్లు పెట్టడం జరిగింది. సమీపంలోనే ఆధార్ చేంజ్ చేసుకోవడానికి 2 నుంచి 1000 రూపాయలు వసూలు చేస్తున్నా కూడా ఎంఆర్ఓకి ఆ తగిన సంబంధించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ కూడా ఎక్కడ కూడా తనిఖీ చేసి వారిపై చర్య తీసుకున్న పరిస్థితి లేదు. ఈ బాధితులు మీసేవకు వెళ్తే మీరు అంటే మీ దగ్గర రుసుము ఏ విధంగా తీసుకున్నారు, మీరు ఎవరికి కంప్లైంట్ చేశారు? నేను ఫస్ట్ మీ సేవ కాడికి వెళ్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే చాట్ లో ఉన్న ప్రకారం తీసుకోవాలని చెప్పినాం వారికి. మేడం చాట్ లో ఉన్న ప్రకారం 125 రూపాయలు తీసుకోవాలి కదా, 200 దేనికి తీసుకున్నాం అంటే ఇది మా రూలు, ఇంట్లో తీసుకుంటామంటే నేను ఎవరెవరికి కంప్లైంట్ చేస్తా అని చెప్పిన. చేస్తా అంటే చెప్తే ఎవరికైనా చెప్పుకో మాకేంది అని వాళ్ళు అంతే విడ్డూరంగా సమాధానం చెప్తారు. అంటే దీనిపైన యాక్షన్ తీసుకునే అధికారులు లేరా ఏంది? ఇప్పుడు ఎంఆర్పీకి ఫోన్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. ఎంపీ పక్కపంటి కార్యాలయం పెట్టిండ్రు, ఇప్పుడు ఆధార్ సెంటర్ లో ఇంత అవినీతి జరుగుతుంది. మీ పొద్దున్న పోతే 4,000 రూపాయలు వస్తాయి. ఒక ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం పోతే 200 ఉంటాయి. అంటే షార్ట్ లో ఉన్న ప్రకారం తీసుకోవాలి కదా. ఏంటన్నా సమాధానం చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మేము రైతులం, నా విద్యార్థులు ఉన్నారు, మా కుటుంబం విద్యార్థికి సమస్య అంటే పోతే 2 అవసరం చేస్తున్నారు. అడిగితే మీ ఇష్టం చెప్పుకోమంటారు. మా అధికారులు లేదు. ఇప్పుడు దానికి సంబంధించిన అధికారులు ఎంఆర్ఓ ఉన్నారు. ఎంఆర్ఓ అంటే ఫోన్లు సంప్రదిస్తే మేము చూస్తాం బాబు, ఆర్ఏ గారు పంపిస్తాం. ఆర్ఏ ఏమీ లేడు. దీనిపైన కలెక్టర్ గారు పక్కన చర్యలు తీసుకొని వాళ్ళు లైసెన్స్ రద్దు చేయాలి. ఎందుకంటే నిరుద్యోగులు లేరు. ఎందుకంటే వాళ్ళకి చూపించాలి. వీళ్ళు నెలకు వాళ్ళు బేసిక్ మీద పనిచేస్తారు కావచ్చు. అది నెలకు 70 రూపాయలు తీసుకుంటే 50 మంది వస్తే ఎంత? ఇప్పుడు 100 మంది వస్తుంటే అంటే ఒక్కరికంటే 7,500 రూపాయలు తీసుకుంటే వాళ్ళ నమ్మకంగా ఏమి చెప్తారు? ఇప్పుడు మా తీసుకుంటాడు. మనకి అవినీతి రహిత రూపకల్పన మా ఎంపీ పట్టించుకునే అధికారులు యాక్షన్ తీసుకోవాలి. ఎంఆర్ఓ కూడా దీనిపైన ఏం స్పందించలేదు. ఒకప్పుడు మేము ఇక్కడ ఇప్పుడు రేంజ్ డివిజన్ రాకుండా ఇక్కడ ఆధార్ సెంటర్ లేదు, కన్నెపల్లి మల్లపేట తాడిపల్లి అంటే అడిగే నాలుగు లేదు. దీనిపైన కలెక్టర్ తీసుకున్నాడు. ఎట్లా అంటే దాని కేసుల కింద
ఇదే ఆమె అడిగితే ఫోన్ కాల్స్ ఎవరు ఫోన్ చేసుకున్నా ఎవరు ఏం చేసినా సాంప్రదాయం సక్రమంగా నడవాలని నా ఉద్దేశం. 10 మందికి మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు దీనికి స్పందించే వెంటనే ఏమంటున్నారు తనిఖీ చేసి చూడాలని చెప్పండి. అక్కడ నిజాలు లేకపోతే నాకు వాస్తవం నా డాక్యుమెంట్స్ ఉన్నాయి. నాకు నేను ఆధారం డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకున్నారు. 150 రూపాయలు తీసుకోవాలి కదా. తీసుకోవాలి కదా. 70 రూపాయల నుంచి 150 రూపాయలు ఉన్నాయి. ఇంకో జీరో అంటే అప్డేట్ చేసుకున్నట్టుగా అంటే 0 to 5, 5 to 7 years, 15 years అంటే అంటే ఇప్పుడు మిగతా రుసుము తీసుకున్న వాళ్ళకు కూడా ఇతనికి చేసుకున్న పరిస్థితి ఎందుకు దీనిపైన అడిగే అధికారులు లేక ఆ కలెక్ట్ బలంగా అడిగే అధికారులు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు ప్రతి ఏమన్నా కంప్లైంట్ చేస్తారా? ఎంఆర్ఐ కానీ ఇప్పుడు దేవేందర్ కలెక్టర్ ఇప్పుడు దేవేందర్ ఈవీఎం అంటే ఎవరికి కంప్లైంట్ చేయాలంటే దీనికి కలెక్టర్ ఆఫీస్ ఈవీఎం దేవేందర్ చేయాలంటే ఫోన్ చెప్పినా వాళ్ళకు వీడియో చెప్పినా అక్కడ జరిగిందంటే చూపించిన ఒకటి ఆధార్ సెంటర్కి పోతే పేరు మార్పిడి కోసం పోతే వాళ్ళు స్వయంగా చెప్పేది ఏంటంటే దీనికి ఒక లింక్ ఉంది. అది సీక్రెట్ లింక్. ఇక్కడ ఆధార్ సెంటర్ పోతే మీ సేవ సెంటర్కి వెళ్ళండి, అక్కడ దరఖాస్తు పెట్టుకోండి, దాని తర్వాత చెప్తాను. అంటే ఎప్పటికీ కూడా ఎట్లా అంటే ఇది ఒక సంతోషం చేస్తాను. అంటే ఒకటి నీకు ఎమర్జెన్సీ నీకు 5,000 రూపాయలు నీకు ఇమీడియట్ అయిపోతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ అంటే డేట్ మార్పులు కానీ ఇంకా ఏదైనా విషయం ఇంకేమైనా స్థానికంగా నివాస మార్పిడి కానీ ఇలాంటి చేయాలంటే ఇమీడియట్లీ నాకు 5,000 నీకు ఇమీడియట్లీ చేస్తా. అంటే ఈ సైట్ లింక్ ఎక్కడ ఉన్నది అంటే వీళ్ళు ఇప్పుడు మీరు ఆధార్ పడి వీళ్ళు చీకటి ఒప్పందంతో 5,000 జైలు పెట్టి ఇమీడియట్గా చెప్పాను. దీనికి లింక్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు నేను క్యూలో చూసుకుంటే అది కాని పని. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా ఒక 5,000 ఇస్తే అవుతుందంటే దీనికి వెబ్సైట్ మీద ఉన్నట్టు ఆధార్ సెంటర్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎక్కడ కొడితే అక్కడ వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం పడుతున్నారు ఏమంటున్నారు ఏమంటారు ఏదైతే సామాన్య ప్రజల నివేదన ఈ విధంగా ఉంది. తోసుకుంటున్న వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మీసేవలు ఒక రోజుకు 10,000 నుంచి 20,000 పైచీలకు సంపాదించిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళంతా అధికారుల బాధ్యత రెవెన్యూ అధికారులు ఉంటే కనీసం రెవెన్యూ అధికారులు మొక్కలు చూపుగా కూడా ఆ ప్రాంతానికి పోయి తనిఖీ చేసిన పాత్ర లేదు. అంటే కింద నుంచి మీరు అందరూ జగన్లోకి వెళ్తున్నారని ప్రజలకు ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది జిల్లా కలెక్టర్ అధికారులు జిల్లా కలెక్టర్ తక్షణమే వీరిపై ఎంక్వైరీ చేసి సెంటర్లను తక్షణమే రద్దు చేసి డిగ్రీ చేసి పట్టు చేతులు పెట్టుకున్న వ్యక్తులకు తక్షణమే అది కేటాయించాలని చెప్పేసి అయితే ఈ ప్రజలకు ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఓటు కూడా వరంగల్ జిల్లా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.